హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 నేను మీ లక్ష్మణ్ని. దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం జపాన్లో ఉంది. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ థియేటర్లో ఏడాదిన్నరకు పైగా ఆడుతూనే ఉంది. దీంతో రాజమౌళి ఫ్యామిలీ మొత్తం స్పెషల్ స్క్రీన్ కోసం అక్కడికి వెళ్ళింది. అయితే తాజాగా అక్కడ స్వల్ప భూకంపం వచ్చింది. దీని నుంచి తప్పించుకున్నట్లు రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిల్డింగ్ కదలడంతో జపాన్ లో ఒక పెద్ద బిల్డింగ్ లో 28 ఫ్లోర్లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంతసేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపానీయులు మాత్రం ఏదో వర్షం పడుతున్నట్టుగా కూల్గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశాం అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ను ఫోటో తీసి ఈ పోస్ట్తో పాటు పెట్టారు కార్తికేయ. అయితే భూకంపం చూసి కాస్త టెన్షన్ పడిన రాజమౌళి ఫ్యామిలీకి జపాన్ వాసులు ధైర్యం చెప్పారట. ఇక్కడ భూకంపం రావడం సాధారణమే, ఇది భారీ ఎర్త్క్వేక్ కాదు అంటూ కూల్గా చెప్పారట. ఇక కార్తికేయ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే జపాన్లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. తూర్పు జపాన్లోని దక్షిణ ఇబ్రాకి ఫ్రీక్వెన్సీలో 46 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఇక జపాన్లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమౌళికి జపాన్ వాసులు అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు జపానీయులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు. ఇక ఒక పెద్ద ఆవిడ అయితే రాజమౌళి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ను కూడా ఇచ్చింది. దీన్ని ప్రత్యేకంగా తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే, కానీ జపాన్లో మాత్రం ఓ ఇండియా సినిమాకి ఈ రేంజ్లో గుర్తింపు రావడం మాత్రం ఇదే మొదటిసారి. ఎందుకంటే 2022 అక్టోబర్లో ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈ చిత్రము థియేటర్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ సినిమాను ఇంతలా నెత్తిన పెట్టుకున్న జపానీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్తో తను తీయబోతున్న చిత్రం విశేషాలను కూడా వారితో పంచుకున్నారు.